కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిని ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు క్రియాశీలక సభ్యులు ప్రసంగించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ, అందరికీ మంచి జరగాలనే తపనతోనే తాను పనిచేస్తున్నానని, తెనాలి ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావించి వారికి అభివృద్ధి ఫలాలను అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం రోడ్ల అభివృద్ధికే 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్టు చెప్పారు. కూటమి పార్టీని బలపరుచుకుంటూ ముందుకు సాగిపోతామని తెలిపారు మంత్రి మనోహర్. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఎన్నికల్లో ఎవరైతే కూటమి తరపున పోరాటం చేశారో వారికి అండగా నిలబడతానని చెప్పారు. కష్టపడి పనిచేసిన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు. 2018లో నేను చేరినప్పుడు పార్టీ ఏదో హడావుడిగా మనం సీట్లు గెలిచిపోతామని, మంత్రులు అయిపోతామని, లేకపోతే ప్రభుత్వంలో మనం ఉంటామని ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఆ ప్రయాణం చేసింది దేనికోసం అంటే నమ్మిన సిద్ధాంతాని కోసం, నమ్మిన వ్యక్తి కోసం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా మనకి కనపడరు. ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, ఆయనలో ఉన్న పెద్ద మనసు, ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ఆదుకోవాలి, మనం ఏం చేయగలుగుతాం అనేది మన చేతిలోనే ఉంది కాబట్టి మనం చేసి చూపిద్దామనే తపన, ఆ క్వాలిటీస్నే మనం ఇంత దూరం తీసుకొచ్చాయి. అంటే మనం ఈరోజు 16,683 సభ్యత్వాలు చేసాం తెనాలిలో. అంటే నిజంగా చాలా అద్భుతమైన సంఖ్య, నిజంగా చాలా అద్భుతమైన సంఖ్య. దానికి మీరందరూ కూడా క్రియాశీలక వాలంటీర్స్గా మీరు ఎంత కష్టపడ్డారో నేను అర్థం చేసుకోగలుగుతాను. ప్రభుత్వంలో లేవు, 500 రూపాయలు కట్టాలంటే సభ్యత్వం ఎవరైనా కూడా ఆలోచిస్తారు. గతంలో ఉన్న పరిపాలన గురించి నేను మీకు చెప్పాను, ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఆ మార్పుని మనం తీసుకురావడానికి కోసం సిద్ధాంతాలపైన నమ్మిన వ్యక్తులు మనతో పాటు నడిచారు. ఈ ఒక్క సంవత్సరంలో తెనాలిలో అభివృద్ధి కార్యక్రమాలు మనం దాదాపు రోడ్ల వరకే నేను చెప్తున్నాను మీకు 100 కోట్ల రూపాయల వరకు మనం తీసుకొచ్చి చేయగలం. ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నాం. వార్డులో పర్యటించినప్పుడు, గ్రామాల్లో పర్యటించినప్పుడు, ఫర్దర్గా మనం ఏం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక వెనుకడు వేయాల్సి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం డబ్బులు, నిజంగా నాకు సాధ్యమా అనే ఒక భయం మాటిస్తున్నాం ప్రజల్లో, తీసుకురాగలుగుతామా అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఒక బాధ్యత సమిష్టిగా మనందరం చూడాల్సింది మన తెనాలి అభివృద్ధిలో మనందరం భాగస్వాములం.
మనం అంటే మనం, మన కుటుంబ సభ్యులు, మన తెనాలి ప్రజలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా మనకి ఒక ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో మనం రిలీజ్ చేశాం. మాట ఇచ్చాను, మొట్టమొదటి కార్యక్రమం నేను చేస్తానన్నది తెనాలి నుంచి మంగళగిరి వరకు వెళ్ళేది 4 లేన్ల రహదారి. ఆ 4 లేన్ల రహదారిని మనం కేవలం తెనాలి నుంచి మంగళగిరియే కాదు, నారాగూడెం నుంచి తెనాలి నుంచి మంగళగిరి 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించి 4 వరుసల రహదారి మనం తెనాలికి త్వరలోనే మనం ఆ పనులు ప్రారంభించుకుంటాం. అన్ని శాంక్షన్స్ అయిపోయినాయి, టెండర్ పిలుస్తారు త్వరలో. బహుశా వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబర్ నాటికి ప్రారంభించుకొని ఈ పనులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీరు చూసారు, పెదరావూరు నుంచి తెనాలి వచ్చేంతవరకు ఏ విధంగా మనం కాలువలో మనం కాంక్రీట్ వాల్ నిర్మాణం చేసుకుని 4 లేన్ల రహదారి మనం ఎట్లా ప్లాన్ చేసాము, అదేవిధంగా మంగళగిరి వరకు మనకి ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు మనం నిర్మాణం చేసుకుంటాం. సంక్షేమాలు ఎక్కడ తగ్గలేదు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి మీరు ప్రభుత్వ పథకాల గురించి మీరు తెలుసుకోండి, మీరు భాగస్వాములు అవ్వండి. మీరు కూడా క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది పర్యటించి అందిస్తున్న ఈ సంక్షేమ నిధులు వాటిని పర్యవేక్షించండి, మీరు కూడా పాల్గొనండి. అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైనా పొరపాటున వాళ్ళ పేర్లు లేకపోతే తప్పకుండా మన దృష్టికి తీసుకురండి. హౌసింగ్లో ఎంత స్కామ్ జరిగిందో మీరు చూసారు. అన్నిటికన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు వార్డులో తిరుగుతున్నప్పుడు, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు పాపం పేద మహిళలు వచ్చి ఒక కాళ్ళు ఎంతో బాధతోటి 2 లక్షల రూపాయలు కట్టేశాం, కనీసం మాకు లెంటిల్ లెవెల్ కూడా తీసుకురాలేదు మా ఇల్లు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు, బంగారం కూడా తాకట్టు పెట్టేసాం, అమ్మేసాం, పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ విధంగా పెదరావూరులో వాళ్ళు 600 ఎకరాలు, సిరిపురం అంటారు ఒకళ్ళు, సిరిపురం కాదు గురిపాలెం అంటారు ఒకళ్ళు, ఈ 2 కాదు నేలపాడు అంటారు ఇంకొకళ్ళు, ప్రజల్ని మభ్యపెట్టేసి కనీసం మాకు ఇచ్చిన ఆ రంగురంగుల కాగితాలు మాత్రం అద్భుతంగా ఇచ్చారు. ఆయన ఫోటో వేసుకుని జగన్ది ఎక్కడుంది ఈ స్థలం అని చూపించమంటే కూడా చూపించలేని దుర్మార్గమైన పరిస్థితి. ఎంత బాధ కలిగిస్తుందంటే ఈ రోజున పాపం మహిళల ఆవేదన వింటుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందాక సోదరుడు అన్నారు, మన వాళ్ళకి మనం ప్రయారిటీ ఇచ్చి మనం లబ్ధిదారులుగా మనం గుర్తించాలి. 100% 100%. అందులో పొరపాటు జరగకుండా నిలబడదాం. ఎవరైతే కష్టపడి మనందరం కూడా బాగుండాలి, పార్టీ బాగుండాలని నిలబడిన వ్యక్తులు మనం ఎట్లా మర్చిపోతాం చెప్పండి. అయితే ఒకే రోజు కొన్ని జరిగిపో, కొంచెం సమయం పడుతుంది, నిదానంగా చేసుకుంటూ వెళ్తున్నాం. పదవుల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో మీరు ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, కొంతమంది వర్కులు కావాలన్నా కూడా వీటన్నిటి గురించి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. సిస్టంలో మనం పాల్గొనాలి. అదేవిధంగా మనం కూడా పంచుకోవాలి, తెలుగుదేశం పార్టీతో పంచుకోవాలి, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గౌరవించాలి. అది ఖచ్చితంగా మనం పాటిస్తాం, దాంట్లో ఏ పొరపాటు ఉండదు. అయితే ప్రభుత్వంలో ఉన్న అనేక ఇబ్బందుల్లో కొన్ని కార్యక్రమాలు మనం ఇమీడియట్గా చేసుకోలేకపోయాం. నిదానంగా సెట్ అవుతుంది. తెలియక కొంతమంది రకరకాలుగా మాట్లాడవచ్చు, పర్లేదు, వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను నేను. ఏ కార్యక్రమం చేసినా కూడా నేను చెప్తున్నాను మీకు, ఈ రోజున కూటమిలో మనం భాగస్వాములం. ఇతరులకు ఎంత బాధ్యత ఉందో నాకు తెలియదు. జన సైనికుడిగా, మీ శాసనసభ్యుడిగా 100% బాధ్యతతోటి ప్రతి ఒక్కరికి మేలు జరగాలి అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి, విలువలకి ఖచ్చితంగా కట్టుబడి మనం చేసే ఈ ప్రయాణంలో అందరికీ మంచి జరగాలని తపనతో పనిచేసే వ్యక్తి నేను. ఎక్కడ ఎప్పుడు కూడా ఆ విషయంలో పొరపాటు ఉండకూడదు. విద్యా సంవత్సరం అంటే జూన్ 12 కల్లా మనకి పాఠశాలలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్లో మొట్టమొదటిసారి అద్భుతంగా నీట్గా ప్యాక్ చేసి 25 కిలోలు బియ్యం, వాళ్ళకి ఫైన్ క్వాలిటీ రైస్ మన బిడ్డలకి మధ్యాహ్న భోజన పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడగలం. ఈ కార్యక్రమాలతో పాటు మనం చేయాల్సింది కూడా చాలా ఉంది. జనాల్ని ఎవరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన కార్యాలయం మనం తీసుకోవాలి మున్సిపల్ ఆఫీస్కి. దానికి ఆల్రెడీ మనం డిజైన్స్ చేసాం, మీరు చూసే ఉంటారు. తద్వారా
భావితరాలకు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఆ రోజున ఆలపాటి వెంకటరామయ్య గారు ఆలోచించి తెనాలిలో కొన్ని అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ రోజుకి కూడా పెద్దలు ఏ విధంగా తలుచుకుంటా ఉన్నారు ఆలపాటి వెంకటరామయ్య గారు చేసిన డెవలప్మెంట్ గురించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈ రోజు గురించి ఆలోచించుకోవాలి. కనీసం 30 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది మన పట్టణం అని మనం ఆలోచించుకోవాలి. మొట్టమొదటి నుంచి కూడా నేను నా ప్రయాణంలో తెనాలి శాసనసభ్యుడిగా 2004లో ఎన్నికైనప్పటి నుంచి కూడా నేను చూసింది, నేను కోరింది కూడా విజయవాడకి గుంటూరుకి ధీటుగా ఉండాలి తెనాలనే ఆలోచనతో తెనాలిగా సిద్ధం చేసుకోవడం. పార్కుల విషయంలో, మనకి ఇక్కడ ఉన్న పాఠశాలల విషయంలో, ఆసుపత్రుల విషయంలో నిజంగా మీరు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా మనం నిర్మాణం చేసే ట్రామా సెంటర్ని మీరు ఎప్పుడైనా చూడాలి. ఇంకా బేస్మెంట్లోనే ఉంది, ఇంకా బిల్డింగ్ అవ్వాలి. బిల్డింగ్ పూర్తయిన తర్వాత మీరే చూస్తారు. 20 కోట్ల రూపాయలతో మనం అక్కడ ట్రామా సెంటర్ నిర్మాణం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులతోటి. ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన తెనాలి ఆసుపత్రిలో ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు మనం కనీసం 350 పడకల ఆసుపత్రిగా తెనాలి ఆసుపత్రిని మనం మారుస్తాం. 350 బెడెడ్ హాస్పిటల్గా మారుస్తాం. ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, వైద్య సేవలకి గుంటూరుకో విజయవాడకో దూర ప్రయాణాలు చేయకుండా, ఇబ్బంది అయితే గంట లోపే మనకి చక్కటి వైద్య సదుపాయాలు కల్పించే విధంగా మనం ఒక మార్పు తీసుకొస్తున్నాం. కొలిపర ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చూశారు, మనం మెడికల్ క్యాంప్ పెట్టాం. అంటే ఏ విధంగా ప్రజల్లో ఒక నమ్మకం ఉందో, ఏ విధంగా గతంలో విస్మరించారో కొన్ని అంశాలపైన మీ దృష్టికి తేవాలి. ఒక్కరోజు మెడికల్ క్యాంప్ పెడితే కొలిపరలో, అది కూడా 2 రోజుల ముందు నిర్ణయించుకున్నాం, ఎక్కువ సమయం కూడా లేదు. 2 రోజుల్లో సమాచారం అందిస్తే 832 మంది వచ్చి ఆ రోజు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. ఒకే రోజున కొలిపరలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే అక్కడ ఆసుపత్రిలో మనం ఎక్స్రే కూడా పెట్టబోతున్నాం. డయాగ్నోస్టిక్ టెస్టులు తీసుకొచ్చాం. ఎవరికైనా సరే పాము కాటు కానీ, కుక్కల కాటు కానీ, ఏదైనా సరే కరిచినప్పుడు కానీ మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి అక్కడే మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్, యాంటీ వెనమ్ ఇచ్చేటట్టు మందులు ఎక్కడ కూడా లోపం లేకుండా కుటుంబాలని ఆదుకోవడానికి మనం అన్ని విధాలుగా పటిష్టంగా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ విషయాలు మీతో ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకని అంటే, ఇది పార్టీ మీటింగ్ అయినా కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసామని మనం ప్రశ్నించుకుంటాం. నేను ప్రతిరోజు ప్రశ్నించుకుంటాను, ఈరోజు ఏం చేయగలిగాం, మనం ఇంకా ఏం చేయగలుగుతాం రేపటి రోజున. అదేవిధంగా మనం సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జనసేన పార్టీ శాసనసభ్యుడిగా మన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి మనం ఏ విధంగా తీసుకెళ్ళాం, ఏం పనులు చేసామని తెలియాలని మీ అందరికీ నేను చేసిన ఈ ప్రయత్నం. క్రియాశీలక సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం 12,40,000 మంది మనకి క్రియాశీలక సభ్యత్వంగా చేరారు. మొట్టమొదటిసారి మనం ప్రారంభించినప్పుడు 1,00,000 సభ్యత్వం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా మనం కష్టపడి పార్టీ బలోపేతం కోసం మీరందరూ కూడా కృషి చేసి నిలబడ్డారు. చాలామంది యువత ఆ రోజున ఇంటింటికి వెళ్ళి కష్టపడి 15-20 సభ్యత్వం చేస్తే గొప్ప విషయం. అది కాస్త ఈ రోజున పోటీపడి రవికాంత్ లాంటి వాళ్ళు 1000 సభ్యత్వం చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను కూడా ఆశ్చర్యపోయాను, కొంతమంది 4,000 చేశారు, 5,000 చేశారు. అంటే ఒక పట్టుదలతోటి పార్టీకి మనం ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి, మన వంతు మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచనతో నిలబడిన వ్యక్తులు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంపార్టెంట్ కాదు, నేను ఇంకోసారి చెప్తున్నాను, 16,000 కాదు, ఇందాక రఘురామయ్య గారు చెప్పినట్టు అసలు సభ్యత్వం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ దాని ద్వారా మనం చేయగలిగేది ఏంటంటే, మన ప్రయాణంలో ముడిపడి ఉంటాం, కలిసి ఉంటాం, ఆ బంధం ఏర్పడుతుంది, మనకు కూడా ఒక బాధ్యత పెరుగుతుంది. మన ద్వారా కనీసం ఒక 100 మంది ప్రభావితం చేయడానికి ఒక గొప్ప వేదిక క్రియాశీలక సభ్యత్వం. సో మీరు వాలంటీర్లుగా ఇంకా పెద్ద బాధ్యత ఉంది మీకు. ప్రతి ఊర్లో కూడా మీరు కష్టపడి ఉంటారు. మీకున్న కుటుంబ సమస్యలు, మీకున్న ఆర్థిక సమస్యలు కూడా మీరు అధిగమించి టైం వెచ్చించి కష్టపడి ఆ సభ్యత్వం చేయించగలిగారు మీరు. కాబట్టి మీ ప్రయత్నం కానీ, మీరు పడిన కష్టాన్ని కానీ ఎవ్వరు కూడా తగ్గించలేరు. చాలా అద్భుతంగా చేశారు.
మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీరందరూ కూడా గర్వపడాల్సిన ముఖ్యమైన అంశం, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జనసేన పార్టీని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి మనందరం తలెత్తుకొని నిలబడే విధంగా, ఎక్కడ పోయినా మేము జనసేన పార్టీ అని చెప్పుకునే విధంగా ఆయన ఈరోజు కష్టపడి తీసుకురాగలిగారు. 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా పార్టీ కోసం ఆయన పడిన కష్టం, ఆయన సొంతంగా ఆయన నిధులు ఏ విధంగా కేటాయించి నిలబెట్టారో మీ అందరికీ తెలుసు. చాలామంది సభ్యత్వం కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా రెన్యువల్ కోసం ఇబ్బంది అయితే ₹1 కోటి విరాళం ప్రతి సంవత్సరం ఆయన ఇస్తూనే ఉంటారు మన పార్టీ సభ్యత్వం కోసం. అదేవిధంగా ఈసారి అంటే గత సంవత్సరం మనం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం క్రియాశీలక సభ్యత్వం చేసుకోలేకపోయాం వేసవి కాలంలో. కానీ సభ్యత్వం అయిపోతుందంటే 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి దానికి ఎంత ఖర్చు అయితే అంత ఆ రోజున దాదాపు ₹1,36,00,000 అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నిధుల నుంచి ఆ రోజు జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మనం వెనకడుగేసే ప్రసక్తే లేదు. తెనాలి 100% వీలైతే ఆంధ్రప్రదేశ్లోని నంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళినట్టు మనం కష్టపడుతున్నాం. మీ అందరూ సహకరించండి. మనం వేసే ప్రతి అడుగు మన ప్రజల కోసం, మన నియోజకవర్గం కోసం, మన రాష్ట్రం కోసం అభివృద్ధి చేసి చూపిద్దాం. మనం నేను నమ్మేది ఏంటంటే అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయి, అనేక రంగాల్లో ఉత్పత్తులు పెరుగుతాయి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మనం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, తెనాలిని ఇతర నియోజకవర్గాలతో పోటీ పడి మనం నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాలని తప్పటితో పనిచేసే మనందరం కూడా కలుపుకునేద్దాం. రాబోయే రోజుల్లో కూడా మనం కలిసే ఉంటాం. నేను మీకు అదే మాట ఇంకోసారి చెప్తున్నాను. మీకు ఎవరు ఏమనుకున్నా, ఎవరికి రకరకాల ఆలోచనలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసే ఉంటాయి. కూటమిని మనం బలపరుచుకుంటూనే మనం ముందుకెళ్తాం, సమిష్టిగా పనిచేసుకుంటాం. ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనందరం కూడా మన వంతు మనం దాంట్లో భాగస్వాములు అవ్వాలి. చిన్న చిన్న సమస్యలు, రకరకాల అపోహలు ఇవన్నీ సహజం రాజకీయాలు. కానీ వాటిని అధిగమించుకుని అంతిమంగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం ఒక అంకిత భావంతో కలిసి ముందుకెళ్దాం. ఈ కార్యక్రమం కొంచెం జాప్యమైంది, ఆలస్యంగా మనం చేసుకోగలుగుతున్నాం. కానీ ఈరోజు మీకు అందించే ఈ కిట్స్ని దయచేసి మీరు ఇమీడియట్గా ప్రతి ఒక్క సభ్యుడికి తీసుకెళ్ళి అందిస్తే అదొక మంచి కార్యక్రమంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ ఉంటుంది. వీలైతే నేను కూడా పాల్గొంటాను 2-3 చోట్ల అక్కడ సందర్భాన్ని బట్టి. కానీ కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను రాలేకపోతాను. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీతో పాటు నేను కూడా వచ్చి కొంతమంది ఎవరైనా సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం అందిద్దాం ఈ క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డు. దాంతోపాటు మీరందరూ కూడా ఎవరైతే మన కోసం కష్టపడి పనిచేశారో, నిలబడ్డారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళ గురించి కూడా మీరు కూడా ఆలోచించి ఆ వివరాలు ఎప్పటికప్పుడు నాకు అందించండి. నేను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటాను. అది ఎవరైనా కానీ, తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన అవనండి, భారతీయ జనతా పార్టీ అవనండి, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం ఆ రోజు ధైర్యంగా నిలబడ్డారో, కుట్రపూరితంగా దుర్మార్గంగా వ్యవహరించిన పరిపాలన ఎదుర్కొన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మనం ఆ బాధ్యత తీసుకుందాం. జనసేన పార్టీ నుంచి నిలబెడదాం. పార్టీతో సంబంధం లేదు, చేసి చూపిద్దాం. వాళ్ళకి మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం అని మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మన కోసం నిలబడ్డారు, ఈ సందర్భంలో మనం అదే విధంగా ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకి మనం మేలు చేద్దాం. వాళ్ళకి, వారి కుటుంబ సభ్యులకి మన ద్వారా, మన ప్రభుత్వం ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు చేసాం. ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆశీర్వదించమని, ప్రయాణంలో మీరు పాల్గొనమని కోరుకుంటూ, నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరెవరు యువత ఉన్నారు, ఎక్కడున్నారు, ఎట్లా పార్టీకి నిలబడతారు, ఏంటి అనేది ఒక సమీక్ష చేస్తూ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు ఏర్పాటు చేయడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఆయన ముందుండి పవన్ కళ్యాణ్ గారికి ఒక వెన్నెముకలాగా నిలబడ్డారు.
ఆయన ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ గారికి వెన్నెముకలాగా నిలబడ్డారో అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో జన సైనికులు అందరూ కూడా మనోహర్ గారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవ్వచ్చు, బీజేపీ పార్టీ నుంచి అవ్వచ్చు, ఇతర పార్టీలు మన సహచర పార్టీల నుంచి అవ్వచ్చు, అనేక విమర్శలు వచ్చినా కూడా ఎవరు కూడా ఎక్కడ ఆవేదనకు కానీ ఆవేశాలకు కానీ లోను కాకుండా చాలా చక్కగా రాజకీయం చేస్తూ ఆయన ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల ప్రకారం రాజకీయం చేసి ఇవాళ మనం ఇక్కడ గెలిచి చక్కగా ఈ సంవత్సర కాలంలో కూడా మన పార్టీకి అట్లానే తెనాలి నియోజకవర్గ ప్రజలు మనల్ని నమ్ముకొని ఓటేసినందుకు మనోహర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకా మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే కార్యకర్తలకి ఒక భరోసా ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారో అది ఖచ్చితంగా అనేక మంది కుటుంబాలకి వాళ్ళు వ్యక్తిగతంగా ఇక్కడ మనతో లేకపోవచ్చు, కానీ ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల బీమా కల్పిస్తూ ఒక భరోసాని అనేది ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. అటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా నిబద్ధతతో మనం కూడా చాలా నిజాయితీగా ఉండాలి. అంతేకాకుండా మనం రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని పటిష్ట చేసే ప్రయాణంలో నాదెండ్ల మనోహర్ గారితో పాటు మేమందరం ప్రయాణం చేస్తామని, తెనాలి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన చేసేటువంటి పనులు నా హృదయాన్ని అంటుకున్నాయి. తప్పనిసరిగా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళాలంటే మనోహర్ గారు ఉండాలి. మనోహర్ గారు ఏ స్థాయికి తీసుకెళ్లారంటే పార్టీని, పవన్ కళ్యాణ్ గారు పక్కన మనోహర్ గారు ఉంటే తప్ప ఈ పార్టీ మనుగడ చాలా కష్టమవుతుందని భావించాను నేను ఆ రోజు. అదే విధంగా జరిగింది. మా గురువుగారు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్ రావు గారి తనయుడు కాబట్టి ఆయనకు ఆ భావాలు ఉంటాయని నాకు బాగా తెలుసు. భాస్కర్ రావు గారితో కలిసి ప్రయాణం చేశాం. ఆయన యొక్క భావాల్ని బాగా జీర్ణించుకున్న నేను ఇక పార్టీలకి పక్కగా పెట్టేసి మనోహర్ గారితో నేను ప్రయాణం చేయాలనుకున్నాను, ఆయన్ని గెలిపించాలనుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తెనాలి వచ్చి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, తర్వాత గెలిచినప్పుడు స్పీకర్గా పనిచేశారు, మరి ఇప్పుడు గెలిచినప్పుడు మంత్రిగా వచ్చారు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఒక పదవిని అలంకరించుకుంటూనే వచ్చారు. ఆ తర్వాత తెనాలిలో వచ్చిన తర్వాత తెనాలి అభివృద్ధికి మనం ఏం చేయగలుగుతాం, తెనాలి డెవలప్మెంట్కి ఏం చేయగలుగుతాం అని ఎప్పుడో ఆలపాటి వెంకటరావు గారు మా చిన్నప్పుడు మాకు తెలిసి తెలియని వయసులో చేశారని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ తెనాల్లో నాదెళ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ అభివృద్ధి చూడగలిగాం. ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పాలంటే మీ అందరికీ తెలుసో తెలీదో కానీ, ఎందుకంటే నేను ఒక విలేకరుగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు, అరే ఎవరు వచ్చినా ఏ పని చేయదయ్యా, మళ్ళా మనోహర్ గారు వచ్చారు, ఆయన గెలిపించుకుంటే మనం తప్పనిసరిగా డెవలప్ అవుతుంది. గతంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆయన కావాలి. తర్వాత వచ్చిన వాళ్ళని చూసాం, వాళ్ళు ఏ పని చేయలేకపోయారు. కానీ మనోహర్ గారు వస్తేనే మళ్ళా మన అభివృద్ధి సాగుతుంది. తెనాలంటే అభివృద్ధి కావాలంటే మనోహర్ గారు కావాలని వాళ్ళగా మనసులో ఎవరు ఎక్స్ప్రెస్ చేసి ఇలా కావాలని ప్రచారాలు చేసుకుంటా ఇళ్లమ్మటి తిరుగుతా గోలగోలు చేసి రకరకాలుగా చేసినటువంటి భావన కాదు. ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో అయినా సరే మనోహర్ గారు రావాలి, మనోహర్ గారు రావాలంటున్నారు. నాకు తెలిసి ఈ తెనాలి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో గెలవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్ని పార్టీలు తలకిందులా తపస్సు చేసినా అంత మెజార్టీ రాదు. దానికి కారణం ఏంటి? ఆయన మీద ఉన్నటువంటి అభిమానమే. ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా మనోహర్ గారు వస్తేనే అభివృద్ధి చెందుద్ది అనేటువంటి భావంతో ప్రతి ఒక్కళ్ళు ఓటేశారు కాబట్టి ఈరోజు అంత మెజార్టీ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనోహర్ గారు విజయం సాధించిన వెంటనే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని బిగించేశారు పనులు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పటికే అధికారులందరినీ పిలవటం, ఒకవైపు పోలీసులను పిలవటం, ఒకవైపు మున్సిపల్ అధికారులను పిలవటం, ఒకవైపు R&B అధికారులను పిలవటం. మీరు వర్కులు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, సమీక్షా సమావేశాలు వాళ్ళతో పెట్టి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన రోడ్డును పడ్డారు. ఇదేంట్రా బాబు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు,
ఆ కాలువలు అంటున్నారు, ఆ నీళ్ళు అంటున్నారు, రోడ్లు ఎక్స్టెన్షన్ అంటున్నారు, మురుకాలలో నీళ్లు పోవటం లేదు, వర్షం పడితే నీళ్ళంతా నిలిచిపోతాయి అని చెప్పేసి పరిగెత్తిచ్చారు. అధికారులనే కాదు, మేము జర్నలిస్టులను కూడా పరిగెత్తాం. కారణం ఏంటంటే మరి ఆయన చేస్తున్నటువంటి పని. ఈరోజు మొన్న రాత్రి వర్షాలు పడితే మీరందరూ తెలిసే ఉంటుంది, తెల్లారిపాటికి చూస్తే నీళ్లు మోకాళ్ళలో వచ్చుండే. అలాంటిది ఒక్క చుక్క వాటర్ లేదు. అది లేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉంది రోడ్డు మీదకి వెళ్తుంటే. మనం చెప్పుకోవడం కాదు, సామాన్య మానవుడు రోడ్డు మీదకి వెళ్ళేవాళ్ళు చెప్పుకోవాలి, వాహనాల మీద వెళ్ళేవాళ్ళు చెప్పుకోవాలి. ఈ వర్క్ అంతా ఎట్లా జరుగుతుంది. ఆయన ప్రతి నిమిషం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు తిరుగుతున్న మనసు అంతా తెనాలి మీదే ఉంటుంది. తెనాలి ఏం జరుగుతుంది, తెనాలి నేను చెప్పిన పని జరుగుతుందా లేదా, అధికారులు పనిచేస్తున్నారా లేదా అని అది తిరిగి దాని గురించి ఆలోచిస్తూనే మరోవైపు తెనాలి రాగానే చెప్పిన పని చేశారా లేదా ఒకసారి పర్యవేక్షిస్తారు. మనం ఉన్నా లేకపోయినా ఆయన వచ్చేటప్పుడే చూసుకుంటూ వస్తారు. అలాంటి నాయకుడు కావాలనుకున్నాం, ఆ నాయకుడు వచ్చాడు, ఆయన గెలిపించుకున్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే నేను సంవత్సర వ్యాప్తంగా మనోహర్ గారు ఏం పని చేశారో ఈ సంవత్సరంలో వరుసగా మొత్తం చెప్పగలను. కాబట్టి ఎంత పని చేసి పెట్టారో, ఎంత పని చేశారో, ఈరోజు తెనాలి ఎంత డెవలప్ అవుతుందో మనం ఒకసారి బోసు రోడ్డు వెడల్పు చేసినప్పుడే జనం అంతా చెప్పుకున్నారు. అట్లా పోయి ఆ రత్న డాయిస్ వైపు కనుక మనం ఒక బురిపాలెం రోడ్డు చూస్తే ఈరోజు ఇంత పెద్ద రోడ్డు ఉందా ఇక్కడ అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు ఫస్ట్ నేను రాగానే చేసే మొట్టమొదటి పని విజయవాడ గుంటూరు రోడ్డు అని చెప్పారు. ఇట్లాగే చెప్పారులే, ప్రతి వాళ్ళు రాయి కూడా వేయలేదని చెప్పి అనుకున్నారు. కానీ మనోహర్ గారు వస్తే చేస్తారని చాలామంది నమ్మారు. నమ్మినందుకు ఈ రోజున ఎంత ప్రశాంతంగా వెళ్తున్నారు. ఎన్ని యాక్సిడెంట్లు జరిగిందండి. మరి ఈ రోజున వాటన్నిటికీ పరిష్కారం మనోహర్ గారే చేయగలరు. ఆయనైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి ద్వారా కానివ్వండి, నా తెనాలికి నిధులు కావాలి. గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు ఒక్క తెనాలికే మాత్రమే చేయగలిగేవాళ్ళు, ఒక తెనాలికే నిధులు తీసుకురాగలిగారు. ఈరోజు మంత్రిగా ఉన్నారు, కానీ అన్ని చోట్లకి ఇవ్వాలి. అయినప్పటికీ తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన తీసుకురాగలుగుతున్నారు, పనులు చేయించగలుగుతున్నారు. మనకు అలాంటి నాయకుడు దొరికినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం. మన సభ్యత్వాలు ఆటోమేటిక్గా వస్తాయండి. సభ్యత్వాలు కావాలి, సభ్యత్వాలు రాయాలి, సభ్యత్వాల దగ్గరికి పోవాలి, పని లేదు. మన వర్క్ చేసే నాయకుడు మన నమ్ముతున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ఓటేసి ఆయన గెలిపించుకోవాలి, ఆయన ఒకటి మనం ఉండాలని చెప్పి సభ్యత్వం చేయించుకోవడానికి వాళ్ళే పరిగెత్తుకొస్తారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడంటే స్టార్టింగ్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి దాని జనం దగ్గరికి వెళ్ళాం. ఈరోజు జనం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. తప్పనిసరిగా ఈ జనసేన పార్టీ రోజు రోజుకి డెవలప్ అయింది, కానీ ఇంకా మనం సీట్లు సాధించాలి. ఈరోజు సాధించిన సీట్లు కాదు, ఇంకా జనం పెరుగుతారు మన వైపుకి. అలాగే రాబోయే రోజుల్లో మన సీట్లు కూడా పెరుగుతాయి. మన నాయకుడు ఇంకా ఎదుగుతాడు. ఆ నాయకుడితో పాటు మన తెనాలి నాయకుడు కూడా చాలా ఎదుగుతాడు. పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా జాగ్రత్తగా పనిచేద్దాం. 15,000 పైచీలకు సభ్యత్వాలు మనం నమోదు చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా అధిక సంఖ్యలో ప్రతి వార్డులో మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి 40 వార్డులు కానివ్వండి, తెనాలి మండలంలో కానివ్వండి, కొల్లిపురం మండలంలో కానివ్వండి, పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రతి ఒక్కళ్ళకి మన పార్టీ సిద్ధాంతాల గురించి, మన నాయకుడు ఏమైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటూ గెలిచిన తర్వాత అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మన జనసేన వైపు ఆకర్షితులను చేసి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను. మరి ఇంకో సంవత్సరంలో స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. మరి స్థానిక సంస్థలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన నాయకులు నాదెళ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఏమైతే అభివృద్ధి బాటలో పయనిస్తున్నారో దాన్ని మనం వివరంగా ప్రతి ఒక్క ఓటర్కి 40 వార్డులో ఉన్నటువంటి మన కార్యకర్తలు కానివ్వండి, 2 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఆయనైతే ఏమైతే అభివృద్ధి బాటలో పయనిస్తున్నారో దాన్ని మనం క్షుణ్ణంగా, ఎన్నో కుట్రలు జరుగుతుంటాయి, మన మీద బురద జల్లాలనే ప్రయత్నాలు ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి. వాటిని మన నాయకుడు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వీకరించరు, లెక్క చేయరు. ఆయన సిద్ధాంతం ఒకటే, అభివృద్ధి. తెనాలే మనోహరు, మనోహరే తెనాలి. అభివృద్ధి మనోహరే తెనాలి. కాబట్టి మనం కూడా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళు వెళ్తున్న దారిని మనం గమనించి మనం దాన్ని ఇంకా మన నాయకుడు ఏమైతే ప్రజల్లో తీసుకెళ్తున్నట్టు అభివృద్ధిని తీసుకొని ముందుకెళ్ళి మనం అభివృద్ధి పదంలోనే పయనిద్దాం. ఎదుటి వాడికి
ధీటుగా వాళ్ళు మన మీద ఏమైతే బురద జల్లాలనే ప్రయత్నంలో ఉన్నారో దాన్ని మనం తిప్పికొడుతూ ప్రజల మనిషిగా ఆయనతో పాటు మనం కూడా ప్రజాసేవ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలి పట్టణాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలి? రాష్ట్రంలో మరి మంత్రివర్యులు ఎప్పుడు చెప్తా ఉంటారు, గుంటూరుకి విజయవాడకి ధీటుగా తెనాలిని అభివృద్ధి చేయాలంటే దానికి ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్ళాలి. ఎటువంటి అవరోధాలు ఎదురైనా సరే ఎంత డబ్బైనా వెచ్చించి తెనాలి పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో మంత్రివర్యులు పనిచేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా వారికి అండగా నిలబడి తెనాలి అభివృద్ధిలో భాగస్వాములై తెనాలిని సుందరంగా తీర్చుకునే దానిలో అందరం కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నాదళ్ళ. ఆంధ్రప్రదేశ్ను రక్షించడానికి నిలబడిన సైనికుల కింద నేను చూస్తాను. మనకు వచ్చే లాభాన్ని వదులుకుంటూ ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఏదన్నా ఇబ్బంది కలిగిద్ది అనే భయాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత అది ఈరోజు దినదినాభివృద్ధి చెంది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోయింది తప్పితే ఎక్కడా తగ్గలేదు. ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ గారిని నేను ఒకటే విన్నవించుకోదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే క్రియాశీల సభ్యత్వాలు నిలబడి చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్ ప్రభుత్వ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా నేను మీకు విన్నవిస్తున్నాను. ఎందుకంటే మన పార్టీని ప్రజలలో హైప్ తీసుకువెళ్ళడంలో ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించిన వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం వాళ్ళ వెంట నిలబడితే రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు వీళ్ళు చేస్తారని, వీళ్ళకి అండగా మీరు ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాగమణి గారు చెప్పినట్టు 30,000 సభ్యత్వాలు అయ్యే విధంగా కృషి చేద్దాం. అందరం ప్రతి ఒక్క సభ్యునికి మనం కిట్ అందేలాగా ఆ వాలంటీర్లు అందరూ త్వరగా డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా వాళ్ళ అడ్రస్లు తెలుసుకుని అందరికీ అందేలాగా చేసి మరింత పార్టీ కోసం కృషి చేద్దామని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మళ్ళీ 5వ ఫేజ్లో కూడా క్రియా వాలంటీర్గా చేస్తాను ఖచ్చితంగా. మొదటిసారి 40 చేశాను, రెండోసారి 60, మూడోసారి 70, నాలుగోసారి 100 చేశాను. సార్ చేతుల మీదుగా మొమెంటో కూడా తీసుకున్నాను. సార్ ఒకటి సార్ ఇలా వరుసగా కంటిన్యూస్గా క్రియా వాలంటీర్గా చేసే వాళ్ళకి 5 సంవత్సరాలు ఫేజ్ అయిపోయాక వాళ్ళకి ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలని నా స్వార్థంగా నాలాగా ఇలా 5 సంవత్సరాలు కష్టపడి వరుసగా చేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు. ఖచ్చితంగా అది చేయాలని నేను అడుగుతున్నాను సార్. అలానే ఈ ప్రోగ్రాం మేము చేసే 1 వారమో 2 వారాల్లో కష్టపడతామండి వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టించుకొని తిరగడానికి. కానీ ఈ 2 వారాల కష్టం ఒక కుటుంబానికి కష్ట సమయంలో ఎంత ఆధారంగా ఉంటుందో, ఎంత ఆసరాగా ఉంటుందో వాళ్ళకి ఆ కష్ట సమయంలో మన మనోహర్ గారు వచ్చి నిలబడి వాళ్ళకి ఎంత కొంత సహాయం చేస్తే ఈ క్రియా వాలంటరీ సభ్యులందరికీ అది ఎంతో వాళ్ళ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటుందండి. అలాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేసినందుకు ముఖ్యంగా మన మనోహర్ గారికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ అధ్యక్షుని గారికి చాలా కృతజ్ఞతలండి.